తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకి తీరని అన్యాయం. బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు ఆవేదన. 2026 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తంగా సుమారు 3.25 లక్షల కోట్ల రూపాయలు అయినప్పటికీ రాష్ట్రంలో 56% జనాభా కలిగిన బీసీ వర్గాలకి కేవలం 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం తీవ్ర నిరాశకి గురిచేసింది. ఇది మొత్తం బడ్జెట్లో సుమారు 3.8% మాత్రమే ఉండడం శోచనీయం. నిరుద్యోగ యువకులకి జాబ్ క్యాలెండర్ని కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టకపోవడం యువతలో తీవ్ర నిరాశని కలిగించింది. ఎన్నికల సమయంలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. రైతు కూలీలు, చిన్న మధ్యతరగతి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. దళిత బంధు పథకంలో 10 లక్షల రూపాయల బదులు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ హామీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ బడ్జెట్ని బీసీ వ్యతిరేక బడ్జెట్గా బీసీ సమాజంలో తెలంగాణలో ఉన్న సుమారు 2.5 కోట్ల బీసీలు, ఉద్యోగస్తులు, మేధావులు, విద్యార్థులు ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేర్దం భాస్కర్, కరిపే ప్రవీణ్, వంజరి కనకరాజు గౌడ్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరు అంజయ్య, జరిపోతుల ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే లక్షల బడ్జెట్ని కేవలం వందల ఇవ్వడం ఇది ఒక మోసపూరితం. బీసీ బిడ్డలకు, బీసీ నిరుద్యోగులకు, బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ ఒక బీసీకే కాదు, ముఖ్యంగా బీసీలో 42% రిజర్వేషన్ చెప్పి అక్కడ మోసం చేశారు. నిరుద్యోగం దీనిపై ఈరోజు ఉపన్యాసాన్ని అధ్యయనం మేమందరం కూడా వ్యతిరేకించి ఇది సమాజంలో దిగాలి. ప్రతి ఒక్క ఇంటికి దిగాలి. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎలక్షన్లో చెప్పేసి కేవలం 12 కోట్లనే బడ్జెట్ కేటాయించి మోసం చేస్తున్నాం. ఈ మోసాన్ని ఎండగట్టాలి, ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ రేవంత్ రెడ్డి కేవలం మాటల మాటి, కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన కాదు ముఖ్యమంత్రి, కేవలం ఢిల్లీ పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈ ధనాన్ని తెలంగాణ ప్రజల్ని సొమ్ము తీసుకెళ్లి మూటగా అప్పగించేసి కేవలం మాటలు 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 చెప్పుకున్నాడు కానీ చేతల్లో ముందుకు పోతలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ అందరూ చెప్తున్నాయి. కేవలం 12 లక్షలు 12,000 మంది 12,000 కోట్లు ఇచ్చి 20,000 కోట్లు ఇస్తారని చెప్పేసి బీసీ చేశారు. ఈ రోజు మా నిరుద్యోగ సంస్థ చేసి మేడం వస్తారు ఝాన్సీ గారు వాళ్ళు కూడా కాలేదని చెప్తున్నారు. మా నిరుద్యోగులకు సప్లైన్ చేస్తున్నారు, ఉద్యోగ సప్లైన్ పెట్టలేదు, క్యాలెండర్ ఇస్తారని చెప్పిన ఉద్యోగులను భర్తీ గురించి ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన నెరవేర్చలేదు. ఇక్కడ బీసీలనే కాదు, ఎస్సీ ఎస్సీ బీసీలను ఎస్సీలను కూడా 10,000 కాదు మీ దళిత బంధు 12,000 ఇస్తారని చెప్పేసి మోసం చేస్తున్నారు. అంటే రైతాంగాన్ని మోసం చేస్తున్నాడు. మీకు 10,000 కాదు నేను 15,000 ఇస్తానని చెప్పినాడు. రైతు కూలని మోసం చేస్తా రేవంత్ రెడ్డి. అందుకు చింతిపాలు కన్నగానే కన్న పిల్లలు ఆ రోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాల కేసీఆర్ గారు కేసీఆర్ ఇట్లా పుట్టిన పసిగుండ నుంచి 12 నిమిషాలు గౌరవంగా వాళ్ళందరినీ కూడా కాపాడుతున్న సంక్షేమ పథకాలు చదువుతారు. పూర్తిగా సంక్షేమాన్ని గాలి కొన్నావు, గాలి వదిలిన ప్రభుత్వం అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.